కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जय कांग्रेस प्रेमसागर नायकत्व प्रेमसागर नायकत्व अम्मा की जुड़ा मत చూడండి పట్టుకోండి గట్ల కాదమ్మా చూడకురా అట్లా సార్ ఒకసారి చూడండి సార్ అమ్మా ఇటు చూడు తాగు తాగవా పక్కన సార్ మీరు పోయండి సార్ जय बीएसआर जय बीएसआर जय बीएसआर చారిటబుల్ ట్రస్ట్ ఉంది. జొన్న అంబలి, మామిడికాయ పచ్చడి పంపిణీ ఈరోజు మంచిర్యాల నస్పూర్ స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ 5 సెంటర్లు ఓపెన్ చేశాం. తర్వాత రేపు లక్షపేటలో చలివేంద్రం అంబలి పంపిణీ కార్యక్రమం. అంటే మేము 4 సంవత్సరాలుగా ఈ జొన్న అంబలి, మామిడికాయ పచ్చడి పంపిణీ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున చాలా మంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎవరైతే బాటసారి ఉంటారో వాళ్ళకి చల్ల చేయాలన్న ఉద్దేశంతో, ఎండవేడి తట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇంట్లోనే మేము ప్రతిరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం. అలానే ఈ మామిడికాయ పచ్చడి కూడా 350 కిలోల పచ్చడి ఇంట్లోనే తయారు చేసి అందరికీ పంపిణీ చేస్తున్నాం. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మన గడిచిన 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు మా తాతగారి పేరు మీద కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో
మన సేవలు అందిస్తున్నాము ఇక్కడ నియోజకవర్గ ప్రజల గురించి. ఇప్పుడు గడిచిన 4 సంవత్సరాల నుంచి ఎండాకాలం జొన్నంబలి, దాంతోపాటు మామిడికాయ పచ్చడి వచ్చే బాటసార్లకు కానీ ఎవరికైనా ప్రజలకి ఎండాకాలంలో కష్టం అవుతుందని పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు 5 సెంటర్లు ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. మంచిర్యాలలో 2, నస్పూర్లో 3, దాంతోపాటు రేపు లక్షిట్పేట, దండేపల్లి, హాజీపూర్ ఈ మండలాల్లో కూడా రేపు ఓపెన్ చేస్తాం. మన ప్రజలందరూ వాళ్ళ దాహం తీర్చుకోవడానికి, సేద తీర్చుకోవడానికి ఇక్కడ అంబల్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ పంపిణీ చేసే మా కార్యకర్తలు కానీ మా ట్రస్ట్ నుంచి ఎవరైతే సౌకర్యాలన్నీ మన ప్రజలందరికీ ఈ ఎండాకాలంలో కొంచెం వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి కానీ, సేద తీర్చడానికి కానీ పనికొస్తుంది.